హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనకు ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు చాలా అదృష్టాలు మన జీవితంలో వచ్చే రోజు. ఈరోజు చాలా వండర్ఫుల్ డే. ఈరోజు మనకు ఎన్నో బ్లెస్సింగ్స్ మన ఎల్డర్స్ ద్వారా, మన యొక్క యూనివర్స్ ద్వారా మనం తప్పకుండా తీసుకుంటాం. ఓకే, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ వీడియోలో నేను కార్బోహైడ్రేట్స్కి సంబంధించి బాగా డెప్త్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అంతా కూడా మొదటి నుంచి చివరి దాకా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మీరు కార్బోహైడ్రేట్స్కి సంబంధించి బాగా డెప్త్లో నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ని చాలా చక్కగా చూస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. దానికి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ని మీకు ఇదే విధంగానే మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ని ఎప్పుడు కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. మా లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరి లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్కి సంబంధించి. ఇది మనకు కార్బోహైడ్రేట్స్ యొక్క ఇన్డెప్త్ వీడియో. నేను ముందు కొన్ని డౌట్స్ చాలామందికి ఉంటుంది కార్బోహైడ్రేట్స్కి సంబంధించి, వాటిని నేను ఇక్కడ రైజ్ చేస్తున్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే కార్బ్స్ తింటే మనం లావ్ అవుతామా, లేదంటే షుగర్ వస్తుందా, బియ్యం పూర్తిగా మానేయాలా, ఇంకా వెయిట్ లాస్ కోసం కార్బ్స్ తినకూడదా, ఇలాంటివన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో కార్బోహైడ్రేట్స్ గురించి సైంటిఫిక్గా ఈజీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి ప్రధాన శక్తినిచ్చే పోషకాలు, అంటే ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ అంటాం కదా, అవి కార్బోహైడ్రేట్స్. మనం తినే బియ్యం కానీ, రొట్టె కానీ, గోధుమలు కానీ, ఓట్స్ కానీ, పండ్లు, ఇంకా బంగాళాదుంప, వీటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మన శరీరం ఈ కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చి కణాలకు శక్తిని అందిస్తుంది. మన శరీరం ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ని తీసుకొని మన బాడీ గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి మన యొక్క సెల్స్కి శక్తిని అందిస్తుంది. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎందుకు అవసరం? శరీరానికి ప్రధాన ఇంధనం, అంటే మన బాడీకి ఫ్యూయల్ ఇవి కార్బోహైడ్రేట్స్. మన మెదడు ప్రధానంగా గ్లూకోజ్ను ఉపయోగిస్తుంది. మన బ్రెయిన్ ప్రధానంగా గ్లూకోజ్ను ఉపయోగిస్తుంది. ఇంకా వ్యాయామానికి శక్తినిచ్చేది కూడా కార్బోహైడ్రేట్సే. మనం రన్నింగ్ చేసేటప్పుడు కానీ, వాకింగ్కి కానీ, లేదంటే జిమ్లో బాగా లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా, వాటిలో కూడా మనకు ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్. ఇంకా యోగా చేసేయడానికి కానీ, ఇవన్నీ చేయడానికి కార్బ్స్ అవసరం. కండరాల్లో గ్లైకోజన్ నిల్వ, వ్యాయామ సమయంలో శరీరం దీన్ని ఉపయోగిస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీ ఈ కార్బోహైడ్రేట్స్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్లో టైప్స్ ఉన్నాయి, ఓకేనా? ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, రెండోది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి త్వరగా డైజెస్ట్ అవుతాయి, ఓకేనా? ఫాస్ట్ టు డైజెషన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి షుగర్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, కేక్స్, మనకు క్యాండీస్, వైట్ బ్రెడ్స్, బేకరీ ఐటమ్స్, ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి, ఎందుకంటే ఫాస్ట్ డైజెషన్ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి. నెక్స్ట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవి స్లోగా డైజెషన్ జరుగుతుంది వీటి డైజెషన్, ఓకేనా? ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ, హోల్ వీట్ కానీ, స్వీట్ పొటాటో కానీ, బీన్స్, ఇవి ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి మన బాడీకి. ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి స్లో టు డైజెస్ట్, కానీ ఎక్కువసేపు మన బాడీకి శక్తిని అందిస్తాయి. నెక్స్ట్, ఫైబర్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ మనకు.
ఫైబర్ కూడా కార్బోహైడ్రేట్స్లో ఒక రకం. ఇది పూర్తిగా జీర్ణం కాదు, ఫుల్గా జీర్ణం కాదు. మనకు ప్రయోజనాలు ఏమున్నాయి అనేది చూద్దాం. మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా గట్ ఆరోగ్యానికి మంచిది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా సహాయపడుతుంది. నెక్స్ట్, మంచి కార్బోహైడ్రేట్స్ వర్సెస్ గుడ్ కార్బ్స్ వర్సెస్ బ్యాడ్ కార్బ్స్ అంటాం కదా, అది ఇప్పుడు గుడ్ కార్బ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఇంకా చిలకడ దుంప అంటే మనకు పొటాటో, ఓకేనా. తర్వాత రాజ్మా, శనగలు, పండ్లు, కూరగాయలు. నెక్స్ట్, మనం లిమిట్ చేయాల్సిన కార్బ్స్ అంటే బ్యాడ్ కార్బ్స్, ఓకే. లిమిట్ చేయాల్సినవి ఏంటి అంటే కేక్, ఇంకా డోనట్స్, ఇంకా షుగరీ డ్రింక్స్, చక్కెర పానీయాలు, ఇంకా క్యాండీలు, బిస్కెట్లు, అధికంగా రిఫైన్ చేసిన మైదా పదార్థాలు. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్ గ్లైసెమిక్ ఇండెక్స్కి సంబంధించి, ఓకేనా. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక ఆహారం రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో తెలిపే సూచిక, ఓకేనా. మనం ఫుడ్ తింటాము, మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అనేది చెప్పే ఒక ఇండెక్స్ లాగా, ఓకేనా. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. లో జిఐ ఫుడ్స్ మనం ప్రిఫర్ చేయాలి, ఓకేనా. లో జిఐ ఫుడ్స్ వచ్చేసి ఓట్స్, యాపిల్, బీన్స్. హై జిఐ ఫుడ్స్ వచ్చేసి వైట్ బ్రెడ్, షుగరీ డ్రింక్స్, ఇంకా మనకు కొన్ని రిఫైన్ చేసిన ఆహారాలు. నెక్స్ట్, కార్బ్స్ అండ్ వెయిట్ లాస్, వీటికి సంబంధించి చూద్దాం. చాలామంది కార్బ్స్ ఈక్వల్ టు ఫ్యాట్ అని అనుకుంటారు. అది పూర్తిగా నిజం కాదు. బరువు పెరగడానికి ప్రధాన కారణం ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, ఇంకా తక్కువ శరీర చలనం, బాడీ మూమెంట్ అనేది తక్కువగా ఉండడం. దీనివల్లే బరువు పెరుగుతుంది. బరువు పెరగడానికి రీజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బరువు పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం మరియు తక్కువ శరీర చలనం, బాడీ మూమెంట్ ఇది తక్కువ. అందువల్ల వెయిట్ గెయిన్ అవుతారు. సరైన మోతాదులో మంచి కార్బ్స్ తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. నెక్స్ట్, కార్బ్స్ అండ్ డయాబెటీస్, ఓకేనా. కార్బ్స్కి డయాబెటీస్కి ఉండే రిలేషన్ చూద్దాం. డయాబెటీస్ ఉన్నవారు కార్బ్స్ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి, అంటే ఒక మోతాదులో తీసుకోవడం. తర్వాత హోల్ గ్రెయిన్స్ని ప్రిఫర్ చేయడం మంచిది. ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇంకా డాక్టర్ లేదా డైటీషియన్ యొక్క అడ్వైస్ చాలా ముఖ్యం. నెక్స్ట్, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి? సాధారణంగా ఆరోగ్యకరమైన పెద్దవారిలో రోజువారీ మొత్తం క్యాలరీల్లో సుమారు 45 to 65% కార్బోహైడ్రేట్స్ నుంచి తీసుకోవచ్చు, ఓకేనా. హెల్తీ పీపుల్లో 45 నుంచి 65% వరకు కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా వ్యక్తిగత అవసరాలని బట్టి కూడా ఉంటుంది. వ్యక్తిగత అవసరాలు, వాళ్ళ యొక్క వయస్సు, వాళ్ళ యొక్క శారీరక శ్రమ, ఇంకా ఆరోగ్య పరిస్థితి, అంతేకాకుండా డాక్టర్స్ యొక్క అడ్వైస్ పై ఆధారపడి మారుతాయి. నెక్స్ట్, మన ఇండియన్ డైట్స్లో మంచి కార్బ్స్ యొక్క ఫుడ్ సోర్సెస్, ఓకేనా. ఫస్ట్ది బ్రౌన్ రైస్, రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు, గోధుమ, ఓట్స్, చిలకడ దుంప, శనగలు, పెసలు, రాజ్మా. ఇవన్నీ కూడా మన ఇండియన్ డైట్స్లో బెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్, బెస్ట్ ఫుడ్ సోర్సెస్. నెక్స్ట్, కార్బ్స్ గురించి ఉండే మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ మిత్ వచ్చేసి కార్బ్స్ తింటే లావు అవుతారు అనేది ఒక మిత్, ఓకేనా. కార్బ్స్ తింటే లావు అవుతారు, ఇది నిజమా అంటే నిజమే, కాకపోతే దాని ఎక్స్ప్లెనేషన్ చూడండి. అధిక క్యాలరీలు ఇంటేక్ చేస్తూ తక్కువ బాడీ మూమెంట్,
బాడీ మూమెంట్స్ తక్కువ చేస్తుండ్రు, క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ చేస్తుండ్రు. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు, బరువు పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ మిత్ వచ్చేసి డయాబెటీస్ ఉన్నవారు కార్బ్స్ అస్సలు తినకూడదు. ఇది సెకండ్ మిత్. కానీ మనకు ఫ్యాక్ట్ ఏమంటే అది నిజమే. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఏమంటే సరైన రకం తీసుకోవాలి, సరైన పరిమాణంలో తీసుకోవచ్చు, వ్యక్తిగత డాక్టర్స్ అడ్వైస్ బట్టి. ఓకేనా. పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ మిత్ వచ్చేసి బియ్యం అనేది విషం. ఫ్యాక్ట్ ఏమంటే అది నిజమనే చెప్పాలి. బియ్యం స్వతహాగా విషం కాదు. మనకు డోసేజ్ అంటే పరిమాణం, ఎంత పోర్షన్ తీసుకుంటున్నామో పరిమాణం కానీ, మొత్తం ఆహారం, మన యొక్క లైఫ్ స్టైల్, వీటన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బియ్యం ఊరికే విషం కాదు, ఎంత పోర్షన్ తీసుకుంటున్నాం, ఎంత మొత్తంలో మన ఆహారంలో ఉంటుంది అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ మనం చూడొచ్చు. అంటే మనకు అలసట అంటే ఫెటిగ్, అలసిపోవడం, ఇంకా బలహీనత, వీక్నెస్ రావడం, వ్యాయామ సామర్థ్యం తగ్గడం. అంటే మీరు బాగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేసే అబిలిటీ, ఆ స్ట్రెంగ్త్, వైటాలిటీ అనేది తగ్గిపోవడం. ఇంకా ఏకాగ్రత తగ్గడం అంటే ఫోకస్ తగ్గడం. ఇంకా కొందరిలో చిరాకు వస్తుంది, త్వరగా కోపం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే ఏమవుతుంది, అధిక క్యాలరీలు, మన బాడీలో ఎక్కువ క్యాలరీస్ అనేవి ఇంటేక్ జరుగుతుంది. అంతేకాకుండా కార్బ్స్ ఎక్కువైతే వెయిట్ గెయిన్ అవుతారు, అంటే బరువు పెరుగుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలు, అంటే కొంతమందిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడైతే మనకు కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాము. నెక్స్ట్ ఆరోగ్యకరమైన ప్లేట్ ఎలా ఉండాలి, హెల్దీ మీల్ ప్లేట్ అంటాం కదా, ఎలా ఉండాలి అంటే హాఫ్ ప్లేట్లో ఫుల్ ప్లేట్ ఇది, దాంట్లో హాఫ్ ప్లేట్లో కూరగాయలు ఉండాలి, హాఫ్ ప్లేట్ కూరగాయలు. తర్వాత క్వార్టర్ ప్లేట్లో, మిగతా క్వార్టర్ ప్లేట్లో ప్రోటీన్ ఉండాలి, మిగతా క్వార్టర్ ప్లేట్లో మంచి కార్బ్స్ ఉండాలి, పక్కన ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా వాటర్. ఇది మనకు హెల్తీ మీల్ ప్లేట్ కింద వస్తుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ ఎందుకు కలిపి తినాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు బ్రౌన్ రైస్ ప్లస్ పప్పు, నెక్స్ట్ ఇడ్లీ ప్లస్ సాంబార్, నెక్స్ట్ చపాతీ ప్లస్ శనగ కూర, నెక్స్ట్ ఓట్స్ ప్లస్ పాలు, నెక్స్ట్ పండు ప్లస్ పప్పులు ఆర్ నట్స్. ఇలా తింటే సమతుల్య పోషకాలు లభిస్తాయి. అందువల్లే మనం కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ కలిపి తినాలి. ఇడ్లీ సాంబార్, బ్రౌన్ రైస్ పప్పు, చపాతీ శనగ కూర, ఓట్స్ పాలు, పండు ప్లస్ పప్పులు ఆర్ నట్స్. ఇలా మనకు ఒక హెల్దీ కాంబినేషన్స్, ఇవి ఫుడ్ కాంబినేషన్స్. నెక్స్ట్ ఆరోగ్యకరమైన కార్బ్స్ కోసం 20 చిట్కాలు చూద్దాం. ఫస్ట్ హోల్ గ్రెయిన్స్ అనేవి ఎంచుకోండి. సెకండ్ రంగురంగుల కూరగాయలు తినండి. మనం రెయిన్బో డైట్ గురించి కూడా వీడియో చేస్తాము, మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా రెఫర్ చేయండి. ఓకేనా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉండే ఆర్గాన్స్కి చాలా మంచిగా డైట్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవ్రీడే కూడా రంగురంగుల కూరగాయలు తినండి. పండ్ల జ్యూస్ కంటే పూర్తిగా తినండి. ఓకేనా. పండు పూర్తిగా తినండి. పండ్ల జ్యూస్ కంటే కూడా పండు పూర్తిగా తినడం మంచిది. ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. చక్కెర పానీయాలు తగ్గించండి. షుగరీ డ్రింక్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్, కోకాకోలా, ఇలా మనకు బయట దొరికే కూల్ డ్రింక్స్ అనేవి తగ్గించండి.
తగినంత నీరు తాగండి. పోర్షన్ సైజ్ నియంత్రించండి. అంటే పోర్షన్ కంట్రోల్ అంటాం కదా, పోర్షన్ సైజు వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ప్రతి భోజనంలో ప్రోటీన్ చేర్చండి. రోజు వ్యాయామం చేయండి. రాత్రి చాలా ఆలస్యంగా అధికంగా తినకండి. నైట్ టైము లేట్గా, అది కూడా చాలా ఎక్కువగా తీసుకోకండి. నెక్స్ట్ మిల్లెట్స్ను వారంలో కొన్నిసార్లు చేర్చండి. మైదా పదార్థాలు పరిమితం చేయండి, లిమిట్గా తీసుకోండి. ఓకేనా. ప్యాకెట్ స్నాక్స్ తగ్గించండి. తర్వాత భోజనం నెమ్మదిగా నమిలి తినండి. ప్యాకెట్ స్నాక్స్ తగ్గించండి. ఇంకా ఆహార లేబుల్స్ చదవండి. మనకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏదైనా తీసుకున్నా కూడా ఆహార లేబుల్, దాని వెనక లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్స్ని చదవండి. ఇంట్లో తయారైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. అధిక తీపి పదార్థాలను తగ్గించండి. శారీరకంగా చురుకుగా ఉండండి. అంటే ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉండండి. సరేనా. ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని ఉండడం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మంచిది కాదు. ఓకేనా. ఫిజికల్గా బాగా యాక్టివ్గా, శారీరకంగా చాలా చురుగ్గా ఉండండి. సమతుల్య ఆహారం తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా డాక్టర్ లేదా డైటీషియన్ యొక్క అడ్వైస్ తీసుకోండి. ఫైనల్ కంక్లూజన్ ఏమంటే, కార్బోహైడ్రేట్స్ శత్రువులు కాదు. సరైన రకం, సరైన పరిమాణం అంటే పోర్షన్, బ్యాలెన్స్డ్ డైట్ మరియు చురుకైన జీవనశైలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ కలిసి మన యొక్క హెల్త్కి సపోర్ట్ అవుతాయి. నెక్స్ట్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి సైంటిఫిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇది వీడియో నుంచి థ్యాంక్ యూ సో మచ్.